ఆగండి వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికే మేము ముందుకు ఎందుకు వచ్చానంటే దానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఒకటి ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. అయితే చాలా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క యూట్యూబరు తెలుసుకోవాల్సిన మాటలు అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ వేరేలాగా ఉంది అనుకోమాకండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో అందుకనేసి నాయిస్ ఎక్కువ వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడైతే మనకి పీస్ఫుల్గా ఉంటుంది, సరదాగా మాట్లాడుకోవచ్చు అని అయితే ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది. సో ఇక వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే హర్ష సాయి ఈ రీసెంట్ టైంలో ఒక వ్యక్తి అయితే హర్ష సాయిని బాగా ట్రోల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ట్రోల్ ఏ విధంగా ట్రోల్ చేస్తున్నాడంటే, మరి మనకి బెట్టింగ్ యాప్స్ అయితే హర్ష సాయి లేటెస్ట్గా అయితే ఎటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు. ప్రీవియస్గా ఎప్పుడో ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ యొక్క వివరాలను తీసుకొని వచ్చేసి డైరెక్ట్గా మన సుమన్ టీవీని అట్లా ఇక్కడ అప్రూవ్ చేసి న్యూస్ ఛానల్స్లో బాగా అయితే వైరల్ అయితే అవుతున్నాడు అతను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనే విషయం అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిగా అసలు ఎందుకు చేస్తున్నాడు ఆ వ్యక్తి అనే దాని గురించి పక్కన పెడితే, అతని మెయిన్ థీమ్ ఏంటంటే ఒక ఫేమస్డ్ పర్సన్ టార్గెట్ చేయడం. ఎలా అంటే, ఏ విధంగా అంటే, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే బయాస్ అని యాదవ్ కూడా ఇలానే టార్గెట్ చేయడం అయితే జరిగింది. గైస్, మీకు ఒక విషయం చెప్పాలంటే, యూట్యూబ్ నుంచి చాలా పూర్ ఇన్కమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎంత పూర్ వస్తుందంటే, ఒక వీడియోకి 1000 వ్యూస్ టార్గెట్ పెట్టుకుంటే $1 కూడా రాలేని పరిస్థితి అనమాట. సో అంత హర్ష సాయి అంత ఫేమస్డ్ పర్సన్. సో అతను ఒక 10 మందికి మంచి చేయాలి అనుకునే వ్యక్తి. సో అతను యొక్క యూట్యూబ్ ఇన్కమ్ని పెట్టి ఒక ఇల్లుని కట్టివ్వాలన్నా అండ్ ఒక దాన్ని బిల్డ్ చేయాలన్నా కూడా అతనికి చాలా ఇన్కమ్ సోర్స్ అనేది అవసరం. సో ఆ యొక్క ఇన్కమ్ సోర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ప్రమోషన్స్ పైన అయితే పడడం అయితే జరుగుతుంది. అతననే కాదు, ఒక ప్రతి ఒక్క యూట్యూబర్ ఆలోచించే మైండ్ సెట్ అనేది ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అతని లైఫ్ని, సో అతనికి ఓన్లీ యూట్యూబ్ యాడ్స్ పైనే డిపెండ్ అయితే అది కుదిరే పని కాదు. సో అతనికి ఉండే ఆడియన్స్ రిటెన్షన్ బేస్ని బట్టి అతను మన బెట్టింగ్ యాప్స్ని ఇటువంటి నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ నేను బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయను, కానీ ప్రతి ఒక్కటి ఏదైనప్పటికీ ఒక ప్రమోషన్ చేయడం అయితే కరెక్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్గా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్నే ప్రమోట్ చేయండి అని చెప్పేసి అయితే నేను ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయట్లేదు. ఇంకోటి వచ్చేసరికి హర్ష సాయి ఎప్పుడు డైరెక్ట్గా లింక్స్ ఇవ్వలేదు. ఏ టైప్ ఆఫ్ లింక్స్ ఇవ్వలేదంటే, ఇప్పుడు లోటస్ 369 అనే యాప్ని హర్ష సాయి ప్రమోట్ చేశాడు అనుకుందాం. ఆ యొక్క ప్రమోట్ చేసిన యాప్ యొక్క యూఆర్ఎల్ని డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి గాయస్ అని చెప్పి పర్టికులర్గా చెప్పాలా. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రమే ట్రై చేయండి, అండ్ ఆల్సో దీనిపైన అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ట్రై చేయండి, అమౌంట్ అయితే లాస్ అవ్వద్దు అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ పాయింట్ని స్కిప్ చేసేసి దానికి ముందు చెప్పిన ప్రమోషన్ యాడ్ని తీసుకొని వచ్చి ఇట్లా చూపిస్తూ ఉంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి గాయస్, మీరు కూడా ఆలోచించండి, థింక్ చేయండి. హర్ష సాయిని చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను ఈ మధ్య వచ్చేటప్పటికి ఒక సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ కూడా అవ్వడం అయితే జరిగింది. ఆ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో దాన్ని మనసులో పెట్టుకొని అండ్ ఆల్సో ఇంకొక దాన్ని మనసులో పెట్టుకొని ఇలా చేయకండి గాయస్, ఇలా చేయకండి. ఒక ఫేమస్ అవుతున్న పర్సన్ని మనంతటా మనమే తొక్కేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఒక మంచి చేసే వ్యక్తిని మంచి చేయమాక అని చెప్పేసి ఇండైరెక్ట్గా మనమే ప్రోత్సహించినట్టు ఉంటుంది. సో హర్ష సాయి ఇప్పుడు వరకు మీకు మంచి చేసిన వ్యక్తిగానే కనపడ్డాడు కదా. సో అవన్నీ వచ్చేటప్పటికే పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టేసి చేశారని అయితే ఇంకొక రూమర్ కూడా రావడం అయితే జరిగింది. ఆ రూమర్ గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను గైస్. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి చేశారు అని అయితే ఒక ఆరోపణ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఆరోపణ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు వెళ్ళండి, హర్ష సాయి అడ్రస్తో సహా మొత్తం అయితే ఆ వీడియోలో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది కదా. సో ఆ యొక్క అడ్రస్కి వెళ్ళండి, ఆ హౌస్ ఉందో లేదో చూడండి, ఆ బర్రెల దొడ్డు ఉందో లేదో చూడండి, అక్కడ మీరు మీ రియల్ ఎక్స్పీరియన్స్ని చూడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, ఆ ఊరోళ్ళతోటి మాట్లాడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి రాత్రే చీకట్లో ఏం చేయటంలా కదా, ఒక ఊరి మధ్యలో కొన్ని వందల మంది మధ్యలో అయితే ఒక కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాడు, కొన్ని వందల మంది ఉంటున్నారు అక్కడ, ఒక ఊరి మధ్యలో స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఊరి మొత్తాన్ని పెయిడ్ ఆర్టిస్టుల కింద అయితే మార్చడానికి చాలా కష్టం కదా. సో మీరు మార్చండి, చూద్దాం. మాట్లాడుతున్నారు కదా మీరు, ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, మీరు మార్చండి చూద్దాం. ఒక పెయిడ్ ఆర్టిస్టులుగా మార్చి మీరు ప్రజలకు మంచి చేయండి.
బ్రో నువ్వు చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఈ మధ్య ఫేమస్ అయ్యావు కదా సుమన్ టీవీ వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూస్ ఇచ్చేసి, నీకు చెప్తున్నా నేను, వీడియో నువ్వు చూస్తున్నట్లయితే క్లియర్గా విను. నువ్వు ఇవన్నీ ఫేక్వి తీసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఒక ఫేమస్డ్ పర్సన్ నేమ్ వాడుకునేసి ఫేమస్ అవ్వాలనుకో అని అయితే ట్రై చేయమాక. అది నీకు మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, ఆ 10 రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడతావా నువ్వు? గైస్ ఈ పాయింట్ కరెక్టా కాదా కింద కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. నేను అడిగిన పాయింట్, ఒక 10 రూపాయలు మీ దగ్గర ఉంది గాయస్, ఆ 10 రూపాయలని 5 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకొని 5 రూపాయలు ఇంకొకరికి వేరే వాళ్ళకి ఖర్చు పెడతావా? నేను ఎందుకు పెట్టాలి నీకు అని మాట్లాడతారు. సో అదేవిధంగా హర్ష సాయి అనుకొని ఉంటే అంతమందికి అంత మంచి చేయడని నా ఒపీనియన్. సో వీడియో అయితే ఇంతే గాయస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇక్కడ వరకు చూసిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే యూట్యూబ్ ఇన్కమ్తో సక్సెస్ అవ్వడమే చాలా కష్టం అనమాట. సో అంతేకాకుండా హర్ష సాయి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి ఆ యూట్యూబ్ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా తక్కువ నా ఒపీనియన్. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే చాలా ల్యాక్స్ అయితే అవుతుంది. సో దానికోసం సక్సెస్ అవ్వాలంటే ఈ ప్రమోషన్స్ అనేది డెఫినెట్లీ కావాలి. సో ఇక్కడ నుంచి హర్ష సాయి ప్రమోషన్స్ చేస్తాడా చేయడానికి అయితే దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా చేస్తేనే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే హర్ష సాయి వచ్చేటప్పటికే చాలామంది ఇప్పుడు హర్ష సాయి ప్రమోషన్స్ చేయట్లేదు, చిన్న యూట్యూబర్స్ నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ప్రమోషన్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను నేను. నాకు ఎవరితో భయం అవసరం లేదు, ఎవడు ఏదో వచ్చి చేస్తాడన్న అవసరం లేదు. ఎందుకంటే నాకు మనీ కావాలి ఫస్ట్ థింగ్. ఎవడెట్టిపోతే నాకెందుకు చెప్పండి, నాకు మనీ కావాలి. నేను మనీతోనే సక్సెస్ అవుతా. అది ఇప్పుడు నా దగ్గర ఒక బైక్ ఉంది, బైక్లో పెట్రోల్ కావాలంటే పెట్రోల్ ఫ్రీ షాప్కి వెళ్ళేసి ఫ్రీగా కొట్టమంటే వాడు ఎందుకు కొడతాడు? మనీ అడుగుతాడు, మనీ ఉంటేనే కొడతాడు. సో ఆ మనీ కావాలంటే మనం ఏం చేయాలి? బతకడానికి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కావాలి. సో ఆ ఇన్కమ్ సోర్స్ని ఫ్రీగా మన కాళ్ళ దాకా వచ్చిందాన్ని మనం ఎవరికి కాళ్ళతో కొట్టుకోంగా. సో అదేవిధంగా అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో అయితే నాకు తెలిసినంత వరకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ యొక్క ప్రతి ఒక్క సమాధానానికి ప్రతి ఒక్క రిప్లై వీడియో అయితే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఇస్తాను. సో కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తే అంతమందికి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. అంతేకాకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్